2024, 25 సంవత్సరానికి గాను తెలంగాణ యొక్క బడ్జెట్ 2,75,891 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు మరియు మూలధన వ్యయం 29,669 కోట్లుగా ప్రతిపాదించారు. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ప్రస్తుతం ధరల ప్రకారం 2023-24 సంవత్సరంలో 3,43,297 రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. గతేడాది తలసరి ఆదాయం 3,09,912 రూపాయలుగా ఉన్నది. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించడం జరిగింది. అభయహస్తం 6 గ్యారంటీలు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ప్రారంభించిందని కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుందని పట్టువిట్టమారుగా తెలపడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అయిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి బట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే నెలకు 300 కోట్ల రూపాయలని అదనపు నిధులు మంజూరు చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకం రాజు ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ఇచ్చిన హామీ మేరకు వైద్య ఖర్చుల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలను చెల్లించినందున ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 2 ముఖ్యమైన హామీలు గృహజ్యోతి మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. అర్హులైన వినియోగదారులకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. మరియు ఇతర హామీలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీలను అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ పథకాల అమలుకు ఈ బడ్జెట్లో 53,194 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ రైతుల కోసం ప్రకటించడం జరిగింది. హైదరాబాద్లో ప్రకటించిన డిక్లరేషన్ యువ డిక్లరేషన్, చేవెళ్ల సభలో ప్రకటించిన డిక్లరేషన్ SC/SC డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్ BC మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. పారిశ్రామిక మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి మరియు తెలంగాణ రాష్ట్ర సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు IT పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు కృతనిశ్చయంతో ఉండడం జరిగింది. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర నిధులతో పాటు PM మిత్ర కేంద్ర పథకం ద్వారా నిధులను వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది.
మరియు డ్రై పోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మన ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం కూడా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నామని చెప్పేసి ప్రకటించాము. తద్వారా పరిశ్రమల శాఖకు 2,543 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఐటీ పరిశ్రమ రోజురోజుకు కొత్త రూపు దిద్దుకుంటుంది. దీంతో ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతుంది. కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక హైదరాబాద్ మాత్రమే కాకుండా ఐటీ పరిశ్రమను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరిపారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్లను కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వం రూపం కాదు. ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం, ఉమ్మడి కమ్యూనికేట్ అనుభవం. ఇది తప్పనిసరిగా తోటి వారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు. దీనికోసం 35,752 కోట్లు గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద పూర్తి చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పింది. వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ పేదల సురక్షిత మంచినీటి కోసం తక్షణమే మిషన్ భగీరథ లోపాలను సవరించాల్సి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని తెలియజేస్తుంది. అందువలన రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర సొంత పన్నుల ఆదాయంలో 11% గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు కేటాయిస్తున్నామని చెప్పేసి నివేదిక రెడీ చేసింది. అందులో 11%లో 61% నిధులను గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలకు కేటాయించాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం పంచాయత్ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు బడ్జెట్లో 40,080 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తిని ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే అని చెప్పారు. అందువలన హైదరాబాద్లోని మూసి ప్రక్షాళనతో పాటు మూసి పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలు పెట్టామని చెప్పేసి చెప్పడం జరిగింది. మూసి అంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నుండి దానిని పునర్జీవింపజేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి తెలిపారు. ఇందుకు గాను మూసి రివర్ ఫ్రంట్ను అభివృద్ధి పరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నది నిర్వహణ తీరును పరిశీలించడం జరిగింది. హైదరాబాద్ మేడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దడానికి 1,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయిస్తున్నాం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ని 3 జోన్లుగా విభజించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భాగాన్ని హైదరాబాద్ నగరంగా మరియు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు అర్బన్ జోన్గా మరియు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులను విడుదల చేస్తున్నారు. పురపాలక శాఖకు 11,692 కోట్లను ప్రకటించడం జరిగింది. వ్యవసాయం, రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది.
వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేం మా ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఎన్నిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విధంగానే రుణమాఫీ కూడా అమలు చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించారు. ప్రతి పట్ట పాస్బుక్ పైన 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని కంపల్సరీగా మాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పబోతోంది. అలాగే రైతు బంధు నిబంధనలను పునఃసమీక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయల వరకు అందించనున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని ప్రకటించారు. అలాగే రైతు బీమా పథకాన్ని కూడా కౌలు రైతులకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండి కూడా గత ప్రభుత్వం వల్ల చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. విత్తనం నాణ్యమైనది అయితే రైతులకు మేలు జరుగుతుంది. విత్తనం నాశీకరణమైనైతే రైతు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ప్రకటించారు. ఇందువల్ల ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణను అధికంగా 1,00,000 ఎకరాలకు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవన్నీ రైతును రాజు చేయడానికే మేము ఈ చర్యలు తీసుకోబోతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం భూపరిపాలన గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మారింది, మరియు మరికొంతమందికి ఆభరణంగా, మరియు చాలామందికి భారంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారని కాంగ్రెస్ తెలిపింది. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించామన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యతలు అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను మరింతగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణానికి 1,000 కోట్లను విడుదల చేశారు. మరియు ఎస్టీ గురుకుల భవన నిర్మాణానికి 251 కోట్లు ప్రతిపాదించారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా నూతనంగా 2 MBA కళాశాలల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించామన్నారు. వీటి ప్రతిపాదనలను ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి తగిన అనుమతి కొరకు సమర్పించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు బోధనా సిబ్బంది నియామకాలు అతి త్వరలో పూర్తి చేయబోతున్నామన్నారు. ఎస్సీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో 21,874 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్లను కేటాయించడం జరిగింది. బీసీ సంక్షేమం మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని చెప్పిన మహాత్మా జ్యోతిబాపులే అడుగుజాడల్లో నడిచేందుకు సంకల్పించుకున్న ఈ ప్రభుత్వం ఈ దశలోనే బీసీ డిక్లరేషన్ ఇచ్చి తెలంగాణలోని వెనుకబడిన ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలనుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. అలాగే గురుకుల పాఠశాలలపై మరింత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
కేంద్రం అమలు చేస్తున్న సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన పథకం కింద కూడా అదనపు నిధులను తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తామన్నారు. అంతేకాకుండా విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తామన్నారు. ఈ చర్యల ద్వారా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా విద్యాభ్యాసం చేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. కావున రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవన నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమం. సమాజంలో సగభాగం మహిళలే. మహిళా సాధికారికత అనేది కొందరికే పరిమితం కారాదు. ఈ కారణాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల గురించే హామీలు గుప్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలనే ఆలోచనతోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని డిసెంబర్ 9న ప్రారంభించాలనుకున్నామన్నారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళల స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందని తెలిపారు. పాఠశాల విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపాలని నిర్ణయించింది. అవసరమైన నిధులు అందుబాటులో ఉంచడమే కాకుండా అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసుల రూమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడతామన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకి 500 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలలోని స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పర్యటనలు జరిపిందన్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్లను కేటాయించడం జరుగుతోంది. వైద్యం, ఆరోగ్యం. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మరింత విస్తృతపరిచి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్ల నియామకాల ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే వైద్య రంగానికి ఈసారి బడ్జెట్లో 11,500 కోట్లను కేటాయించడం జరిగింది. యువజన సంక్షేమం. తెలంగాణలో యువత ఆత్మగౌరవంతో బతికేలాగా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో వారి మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నామన్నారు. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి అవుతుందన్నారు. మరియు అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయడానికి ప్రక్షాళన చేయడం జరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ తన కర్తవ్యం నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేశామన్నారు. ఇప్పటికే కార్మిక సంక్షేమం.
తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంఘటిత కార్మికులకు, అసంఘటిత కార్మికులకు అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతామన్నారు. నిబంధనలను సరళీకరించడం ద్వారా ఎక్కువ మందికి లాభాన్ని చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేస్తుందని తెలిపారు. గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగి లాంటి వాడు. సాంప్రదాయ ఉద్యోగుల వల్లే కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకు కూడా పూర్తి సమయ ఉద్యోగికి ఉండే భద్రత ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. అందుకే ప్రమాదవశాత్తు మరణించిన వారికి సామాజిక భద్రతా స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. చేనేత రంగం. తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకు పుట్టినిల్లు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దు బిడ్డల్ని గౌరవించుకోవడమే అని అన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారన్నారు. మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే అని గుర్తించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను, స్కూల్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్లను ఒకే చోట నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నామన్నారు. విద్యుత్ రంగం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన పథకం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగిన రైతు ఆత్మహత్యలు ఆగిపోయావన్నారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద నెలకి 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. అందుకు అనుగుణంగా ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్కో మరియు డిస్కిమ్లకి ఈ బడ్జెట్లో 16,825 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రజల సహకారంతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందే అని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారని చెప్పేసి అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారందరికీ ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తుందన్నారు. అలాగే అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. రోడ్లు మరియు భవనాలు. రహదారులే ప్రగతికి సూచికలు. అందుకోసమే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ కనెక్టివిటీని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని తెలిపారు. జిల్లా కేంద్రాలలో ఇంకా పూర్తి కాని కలెక్టరేట్ భవనాలను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. వివిధ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో గౌరవ ఎమ్మెల్యేల కార్యకలాపాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో భూసేకరణకి అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. నీటిపారుదల శాఖ. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించాల్సి ఉండాల్సింది. పచ్చని పైర్లతో తెలంగాణ భూభాగం కలకడలాడాల్సింది. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగిన తప్పిదాలు నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారినాయని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో
అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడిందన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాల అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకు సాగునీరు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులలో తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేయగలిగిన, ఎక్కువ ఆయకట్టుకి నీరు అందించే వాటిని సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అలాగే జవహర్ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరియు కొమరం భీం చిన్న కాళేశ్వరం ఉన్నాయన్నారు. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 28,024 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. దేవాదాయ ధర్మాదాయం పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలం, బాసర, జమలాపురం, చిన్న తిరుపతి, ధర్మపురిలను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రారంభం కాబోతుందని తెలియజేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేస్తామన్నారు. మన గిరిజనుల పెద్ద పండుగైన మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతామన్నారు. దేశంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరలో సమ్మక్క సారగలమ్మ తల్లులను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనం కోసం అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. 110 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశామన్నారు. భక్తులు సులభంగా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ కూడా ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉన్నదన్నారు. మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడి భావితరాలకు అందివ్వడమే. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా మరియు అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లోని శిథిల దేవాలయాలను పునరుద్ధరించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయం యొక్క విశిష్ట మరింత పెరుగుతుందన్నారు. సినిమాటోగ్రఫీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డులను గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకు అందించబోతున్నామన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నకు ఇది మేమిచ్చే నివాళి అని అన్నారు. గద్దరన్నను గౌరవించుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని, ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కవులని, ప్రజా గాయకులని గౌరవించుకోవడమే అని తెలిపారు. ప్లానింగ్ రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సత్వర అభివృద్ధి సాధించేందుకు ప్రజా అవసరాల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంబంధిత మంత్రులు తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అవసరం మేరకు నిధులు అందుబాటులో ఉంచుతామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదని తెలిపారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమం కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మారక ద్రవ్యాల వినియోగం ఎక్కువైందన్నారు. ఎంతో మంది యువకులు మారక ద్రవ్యాలకు బానిసలుగా మారుతారన్నారు. ఇది ఏమాత్రం ఉపేక్షించే అంశం కాదని తెలిపారు. ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు భవన సముదాయానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థ పటిష్టతకు మేము తీసుకుంటున్న ఈ చర్య దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనడంలో సందేహం లేదు అని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖంగా ఈ అంశాలను ఆమోదించామని తెలిపారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ వ్రాసిన జయ జయ హే తెలంగాణ
జనని జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీకి మార్చామన్నారు. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేట్లుగా తీర్చిదిద్దామన్నారు. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్నారు.